అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పెరుగు చాలా ఉంటే పులిసిపోతుందని పడేస్తుంటారు కదా, అలా చేయకుండా ఇలా చేయండి. పెరుగు పుల్లగా ఉన్నా పర్లేదు. చూసారా, ఇలా ఉల్లిపాయలు, టమోటాను, కొంచెం కొత్తిమీర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇలాగే కొంచెము అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇలాగే ఈ పెరుగును కూడా మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఈ మిశ్రమం దాంట్లోనే కలిపేయండి, ఆ పెరుగులో కలిపేయండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, దాంట్లో ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. తర్వాత ఇలా ఒక కడాయిని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసుకోండి. తర్వాత ఇలా కొంచెం ఎండుమిర్చి కట్ చేసి ఉల్లిపాయలు, టమోటాలు, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత సరే వేసిన తర్వాత టమోటాలు ఇలా బాగా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా కలపెట్టండి. ఇలా కలపెట్టిన తర్వాత ఇవి మిక్స్ చేస్తూ ఉన్న మధ్య దీంట్లో వేసేసి స్టవ్ ఆపేసేయండి. చూసారా, టేస్టీగా మజ్జిగ చారుని ఎలా చేసుకున్నామో. పులుపుగా ఉండడం వల్ల పెరుగు ఈ మజ్జిగ చారు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.